ఉన్న ఫలంగా ఇరాన్పై అమెరికా యుద్ధం నిలిపివేసింది. క్షిపణుల వర్షం కురిపించడం ఆపేసింది. సైనిక చర్య కంటే దౌత్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, అందుకే తాత్కాలికంగా వార్కు బ్రేక్లేసామంటూ ఘనంగా ప్రకటించుకున్నారు అధ్యక్షుడు ట్రంప్. కానీ అసలు మ్యాటర్ ఇది కాదు అంటోంది అంతర్జాతీయ సమాజం. అమెరికా దగ్గర క్షిపణి నిల్వలు అడుగంటాయట. ఇరాన్పై 2 వారాలుగా జరుగుతున్న దాడులకు తాజాగా తాత్కాలిక విరామం ప్రకటించింది అమెరికా. శనివారం ఎలాంటి దాడులు చేయమని అమెరికా సైన్యం అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. పైకి మాత్రం సైనిక చర్య కంటే దౌత్యానికే ప్రాధాన్యత ఇస్తున్నామని, ఉమెన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధికారికంగా చెబుతోంది. అయితే ఈ విరామం వెనుక అసలు కారణం అమెరికా ఆయుధాకారంలో మిసైళ్ల నిల్వలు వేగంగా తగ్గిపోవడమేనని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఏకంగా 1200 పేట్రియాట్ క్షిపణులను ఇరాన్పై ప్రయోగించింది అమెరికా. దీనివల్ల మిసైళ్ల నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయని, మరికొన్ని రోజులు ఇలానే యుద్ధం కొనసాగితే క్షిపణుల కొరత తప్పవని అమెరికా సైన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆయుధాల కొరతకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకువెళ్లారు. యుద్ధం కనుక మరింత పెరిగితే క్షిపణుల కొరత కారణంగా సరిగ్గా సమయానికి చేతులెత్తేయాల్సిన దుస్థితి వస్తుందని వారు హెచ్చరించారు. క్లిష్టమైన సమయంలో ఆయుధాలు లేకపోతే ఎదురు దెబ్బలు తగలొచ్చన్న ఉద్దేశంతోనే ట్రంప్ దాడులను ఆపాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతానికి దౌత్య మార్గాల కోసం చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయుధ నిల్వలను పునరుద్ధరించుకోవడానికే ఈ సమయాన్ని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయుధాల కొరతను అధిగమించలేకపోతే రాబోయే రోజుల్లో అమెరికా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.